హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నెట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం నెట్ అనేది పైకి లేచిపోయినట్టుగా ఉండకుండా, అలాగే నీట్ ఫినిషింగ్ తోటి ఏ విధంగా కుట్టుకోవాలో వీడియోలో చెప్తానండి. చూడండి, నీట్ ఫినిషింగ్ ఏ విధంగా రావాలంటే ఇగోండి, చూసేటప్పుడు 2 కరెక్ట్‌గా అంటేసే ఉండాలండి. కొంతమంది కుట్టేటప్పుడు ఏం చేస్తారు, నెట్ అనేది పైకి వచ్చేస్తది. అట్లా రాకుండా మనం ఏ విధంగా కుట్టేసుకోవాలి, ఇగోండి చూడండి, హ్యాండ్స్ దగ్గర కూడా జాయిన్ చేసేటప్పుడు ప్లస్ గుర్తొచ్చే విధంగా ఏ విధంగా కుట్టేసుకోవాలో వీడియో చివరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. సో ఇదిగోండి, ఇది సాటిన్ క్లాత్ అనమాట. అంటే నెట్‌తోనే ఇస్తారు. అయితే ఇది రాంగ్ సైడ్‌ది కిందికి పెట్టేసుకోవాలి. రైట్ సైడ్‌ది ఈ నెట్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలండి. అయితే కస్టమర్ వచ్చేసి ఈ రెండే వేసేయమన్నారండి. దీనికి లైనింగ్ వద్దన్నారు. నార్మల్‌గా అయితే లైనింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఇది లైనింగ్ లేకుండా కుట్టేయమన్నారండి. కాకపోతే కొంచెం రఫ్ లాగా ఉంటదనమాట, గుచ్చుకునేటట్టుగా. అలాగా ఉండకుండా ఉండాలంటే లైనింగ్ కూడా యాడ్ చేయాలండి. అలాగైతే మనకి లోపల గుచ్చుకోకుండా ఉంటది. ఇట్లయితే కొంచెం గుచ్చుతూ రఫ్ చేసినట్టు ఉంటదనమాట. సో వీళ్ళైతే వేసేయమన్నారండి. అందుకోసం వచ్చేసి నేను లైనింగ్ జాయిన్ చేయట్లేదు. దీనికి ఒక సాటిన్ క్లాత్ ఇస్తారు కదండీ, నెట్ క్లాత్ తోటి. ఆ క్లాత్‌ని కలిపి ఈ 2 కలిపి నేనైతే కుట్టేస్తున్నాననమాట. ఫస్ట్ ఈ సాటిన్ క్లాత్ కట్ చేసేసాను. తర్వాత ఆ నెట్ పెట్టేసి కరెక్ట్‌గా క్లాత్ ఎట్లా ఉందో అలాగే కుట్టేసుకుంటున్నామండి. నీట్‌గా ఇట్లా కుట్టేసుకోవాలి. ఒగ్గులొస్తే తీసేయండి. తీసేసినాక మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసేసి మళ్ళీ కుట్టండి. గానీ ఆ ఒగ్గులు ఉండేటట్టుగా కుట్టేసామనుకోండి, ఫైనల్ లుక్ అనేది కనిపించదు. బాగా రాదనమాట. అప్పుడు విప్పదీయలేమండి. ఇలా కుట్టేటప్పుడే చిన్న చిన్నవి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వస్తాయి ఖచ్చితంగా. వచ్చేటప్పుడు ఆ కుట్టుని తీసేయండి. తీసేసి ఎక్స్‌ట్రాది మళ్ళీ కుట్టేసుకొని, ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను గదా, ఇట్లా అనమాట. ఒకవేళ ఇట్లా నేనిప్పుడు కుట్టేటప్పుడు చూసారు కదా, లాగేసిందనమాట. నీడిల్ అనేది క్లాత్‌ని లాగేసింది కాబట్టి ఇట్లా వచ్చేసింది. మళ్ళీ రిమూవ్ చేసేస్తున్నాను. ఇలాగా చిన్న చిన్నవైతే ఇట్లా ఫస్టే మనం చూసుకోవాలండి. అదే జాయిన్ చేసేటప్పుడు చూసేసామనుకోండి, అప్పుడు మళ్ళీ విప్పదీయడానికి కష్టమనమాట. ఇలాంటప్పుడు సరిపోతదండి. ఇట్లా చూసుకోండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా ఫస్ట్ కుట్టేయమండి. చిన్నదైనా ఏదైనా ఇట్లా సైడ్‌కైనా ఎళ్ళినా, లేదంటే కుట్టు కరెక్ట్‌గా పడకపోయినా సరే మళ్ళీ విప్పదీసేసి వేసేసుకోవాలి. ఫైనల్ లుక్ ఏంటి రావాలంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా రావాలి అంతే. కానీ కుట్టేటప్పుడే ఒక్క కుట్టు మీద మొత్తం కుట్టేసుకొని ఎళ్ళిపోతామంటే జరగదండి. చిన్న చిన్నవి అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి ఖచ్చితంగా. సో అయిపోయింది కదండీ, బ్యాక్ పార్ట్‌కును సాటిన్ క్లాత్ రెండైతే కలిపైతే జాయింటెడ్ అలాగే సాటిన్ క్లాత్ రెండైతే జాయింట్ అనేది చేసేసాము. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఫ్రంట్ వైపు అనమాట. ఫ్రంట్ వైపు కూడా చూసేసుకోండి. మీకు చూపిస్తున్నాను కదండీ, సాటిన్ క్లాత్ మెరుస్తది కదండీ. మెరిసే క్లాత్ అనేది మనకు కనిపించేటట్టుగా పెట్టేసుకొని దాని మీద నెట్టెడ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇట్లా డాట్స్ అనేవి వేసేసుకోండి. ఈ డాట్లు మాత్రం మనకి షోల్డర్‌కి ఎదురుగా రావాలి. ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ రావాలి. ఎందుకంటే డాట్‌లకి 1 ఇంచ్ ఉంచేసాం కదండీ. ఉంచుతాం కదా మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్. ఆ విధంగా 1 ఇంచ్ అనేది 2 డాట్‌లకి సెట్ అయ్యేటట్టుగా చూసేసుకోండి. వాటి ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. 2 కరెక్ట్‌గా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, టిప్ అనేది మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఆ కుట్టు వేసాను కదండీ, అంటే ఈ 2 విడిపోకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ నెట్టెడ్‌ను అలాగే కిందన సాటిన్ క్లాత్ విడిపోకుండా ఫస్ట్ కుట్టు వేసుకొని తర్వాత డాట్ అనేది వేసేసుకోండి, సరిపోతదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, బ్యాక్ పట్టీ. ఈ బ్యాక్ పట్టీ వేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇగోండి చూసారు కదా, నేను విప్పాను కదండీ. ఫస్ట్ ఒక కుట్టు అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడట కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేయాలన్నమాట. అందుకోసం మళ్ళీ తీసేసి ఫోల్డింగ్ అనేది చేసి మళ్ళీ ఇగోండి ఇలా స్ట్రైట్‌గా కుట్టు వేసుకొని వస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఇలాగనమాట. కుట్టు వేసుకొని వచ్చేసాం కదండీ. నెక్స్ట్ వచ్చేసి ఈ పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అయితే పైపింగ్ వేస్తానండి. కాకపోతే నెక్‌కి, హ్యాండ్స్‌కి అట్లా వేస్తాను. సేమ్ క్లాతే, ఇప్పుడు సాటిన్ క్లాత్ ఉంది కదండీ, ఆ క్లాతే వేసేస్తాననమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లు కుడతాను చూడండి. డాట్స్ ఆల్రెడీ ముందు మార్కింగ్ చేసి పెట్టుకుంటాం కదండీ. ఇట్లా చూసుకోండి, షోల్డర్‌కి ఎదురుగా వచ్చాయనుకోండి మనకు భుజాలు అనేవి జారవు. లేదు డాట్ అనేది ఒకటి కొంచెం సైడ్‌కి వెళ్ళిపోతదనమాట. కొంచెం ముందుకైనా లేదంటే వెనక్కైనా వెళ్ళిపోయినట్టుగా వేసేసామనుకోండి, భుజాలన్నీ జారిపోతాయి. షేప్ అవుట్ అయిపోద్ది. షేప్ అనేది నీట్‌గా రాదు. ఇక్కడ చూడండి, కొంచెం కర్వ్‌లాగా ఇట్లా వేసేసుకోండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా వేసేసుకొని షేప్ తీసేటప్పుడు ఇట్లా వచ్చేటట్టుగా చూసేసుకోండి.
తర్వాత ఆ మెయిన్ డాట్ వేసాక ఆటోమేటిక్గా ఈ చెంగులో ఉండే డాట్ అనేది మనకి మార్కింగ్లా కనిపించేస్తుంది. ఇట్లా పట్టేసుకొని వేసేయండి. ఈ రెండిటి మధ్యలో హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ అనేది వస్తుంది కదా, ఇట్లా వేసేసుకొని అయితే వచ్చేయండి. సో ఫైనల్గా ఇట్లా వచ్చిందండి. ఇలాగే రెండోది కూడా వేసేసుకోవాలి. ఇక చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి రెండో డాట్ కూడా ఇగోండి ఇట్లా డాట్ వేసినప్పుడు కొంచెం కరువు తిప్పండి. కరువు తిప్పామనుకోండి షేప్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది. అదే షార్ప్గా వేసేస్తే కొంచెం పైకి ఎత్తినట్టు కనిపిస్తాయండి. అందుకోసం అయితే అట్లా వేసేసుకోవాలి. 3 డాట్లు ఈ విధంగా వేసేసుకోవాలి. ఫస్ట్ చూపించాను కదా, అలాగే రెండోదండి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అండి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక మెయిన్ షేప్ బెల్ట్ ఏమొచ్చి అంటే నెట్టెడ్ అనేది కిందన పెట్టేసుకున్నాను. ఇదేమొచ్చి డబుల్ లేయర్ పెట్టేసానండి. పైనుంచి ఇట్లా వేసేసుకొని వచ్చేయండి సాటిన్ క్లాత్ అనేది. దీనికి తర్వాత ఇగోండి అయితే డాట్ కొంచెము ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇందాక చూపించాను కదండి, అట్లా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చింది. జారిపోతుందండి క్లాత్. దీనికి లైనింగ్ క్లాత్ వేయలేదు కదా అందుకోసం. సో చూడండి ఈ విధంగా అనమాట. అదే కస్టమర్ అయితే ఈ లైనింగ్ అనేది వేయొద్దని చెప్పేసారులేండి, అందుకోసం వేయట్లేదు. నెక్స్ట్ ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసి ఉంచేయండి. ఇలా కుట్టుకొని అయితే వచ్చేయండి. లేదు ఇది ఎంత పొడుగుందో చూసేసుకోండి. అయితే నేనైతే ఓన్లీ అంచనా మీద వేసేస్తున్నానండి, నాకు తెలుసు అందుకోసమే. లేదు మీరు చూడాలనుకోండి ఇది ఎంత పొడుగు కావాలో అంత ఉంచేసి మిగతాది ఫోల్డింగ్ చేసేయండి. షేప్ బెల్ట్లు అనమాట. సో ఒకటి ఆ విధంగా వేసేసుకున్నాం కదా. ఇంకోటి చూపిస్తాను చూడండి. కొత్త వారైతే 2 పెట్టినాక రాకపోతే ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఒకటి కుట్టేసుకొని ఇట్లా వచ్చేయండి. ఇగో నీట్గా ఇట్లా పెట్టేసుకోండి ఇలాగా. ఇలా కుట్టు వేసుకొని వచ్చేసారు కదా. తర్వాత వచ్చేసి ఈ ఈ క్లాత్ ఉంది కదండి, ఈ సాటిన్ది ఇట్లా పెట్టేసుకోండి. మళ్ళీ 2 డబుల్ కుట్లు అనేవి పడతాయి. ఇదిగోండి ఇలాగా చివరి వరకు ఇలాగ వచ్చేసారు కదా. తర్వాత ఇట్లా ఓపెన్ చేయండి. చేశారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తిప్పేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేయండి. కొంచెం ముందునే క్లాత్ ఉంది కదా, అది తర్వాత లెవెల్గా కట్ చేసే వచ్చులండి ఇదంతా కుట్టినాక. సో తర్వాత వచ్చేసి ఇగోండి కాజా పట్టీ వేస్తున్నానండి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల క్లాత్ వెడల్పు తీసేసుకొని ఇక్కడ చూడండి ఒక టిప్ చెప్తాను. ఈ పట్టీ వేస్తున్నాం కదండి, కాజా పట్టీ అనేది కనీసం 1.5 ఇంచు వెడల్పైన ఖచ్చితంగా ఉండాలండి. అలాగైతేనే చెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ హుక్స్ పెట్టినాక కొంచెం లాగినట్టు ఉంటుంది కదండి, మిడిల్లో గ్యాప్ కనిపించేస్తుంది. అట్లా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఈ పట్టీ ఉంది చూసారు కదా, వెడల్పు అనేది ఎక్కువ ఇట్లా వచ్చేటట్టుగా కుట్టేసుకోండి. కొంచెం జస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచు 1.5 వచ్చినా పర్లేదు. పెద్ద ఉన్న వాళ్ళకైతే కనీసం ఆ పట్టీ 1.5 అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇగోండి కాజా పట్టీ వేసేసాం కదా, ఇది హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీ వచ్చేసి కింద నుంచి ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇక్కడ చూడండి కొంచెం ఫోల్డింగ్ చేయండి క్లాత్ని. ఇట్లా క్లాత్ ఫోల్డింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ క్లాత్ వెనక వైపు తిరిగేటప్పుడు మనకి కుర్చీలాగా రాదనమాట. క్లాత్ అనేది నీట్ ఫినిషింగ్ లాగా తిరిగిపోద్ది, బాగుంటుంది. లేదంటే కుర్చీలాగా వచ్చేస్తుంది అనమాట ఈ క్లాత్. చూడడానికి అక్కడట కొంచెం కుర్చీ టైప్ కనిపిస్తుంది అందుకోసమే. సో చూడండి ఇట్లా తిప్పాం కదా, ఇట్లా తిప్పితే నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడట రఫ్ చేసేసుకోండి. ఇగోండి ఇట్లా ఎక్స్ట్రా తీసేయండి. ఇగో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇట్లా. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఈ ఫ్రంట్లో 2 ఇట్లా పెట్టేసుకోండి, ఎదురుగా పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేయండి. తర్వాత కొంచెం స్లోప్ ఇవ్వండి. కటింగ్ చేసేటప్పుడు మనము భుజాల దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వకపోతే ఇప్పుడైతే కుట్టేటప్పుడు ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ రెండోది సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. ఇవ్వండి. సో అయిపోయిందండి. అయితే నేను పైపింగ్ అనేది సాటిన్ క్లాత్తోనే వేసేస్తాను. ఈ పైపింగ్ ఎలా వేయాలనేసి ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను కదా, అట్లా చూడండి. లేదంటే మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చేసి చూపిస్తాను. ఇగోండి ఈ క్లాత్ తీసేసుకొని నేనైతే క్రాస్గా 1.5 క్లాత్ వెడల్పుతోటి కట్ చేసేసి ఇట్లా వేసేసాను. హ్యాండ్స్కి వేసేసాను, అలాగే నెక్కి కూడా వేసేసానండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా నీట్గా వచ్చేస్తుందండి.
తర్వాత ఇగోండి నేను లో కటింగ్ ముందు తీయలేదు. ఇప్పుడు తీసేస్తున్నాననమాట. ఇవి జాయింట్లు పడ్డాయి హ్యాండ్స్‌కి. అవి కుట్టినాక అప్పుడు తీసేస్తున్నాను. 4 కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి హ్యాండ్స్ దగ్గర. ఎక్కువ తక్కువ రాకుండా. ఇట్లా వచ్చిన క్లాత్‌ని కట్ చేసేయండి. ఎలాగైతేనే మనకి ప్లస్ గుర్తొస్తది. లేదు ఆ క్లాత్‌ని అలాగే ఉంచేసామనుకోండి మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేస్తదండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసాం కదా! ఆ క్లాత్‌ని పెట్టేసి మిడిల్ నుంచి హ్యాండ్స్‌ని చూసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. అయితే ఫ్రంట్ లోత్ అనేది హ్యాండ్స్ లోతు అలాగే ఫ్రంట్ లోతు 2 ఒకే లెవెల్‌లో వచ్చేటట్టుగా చూసేసుకోండి. అలాగైతేనే షేప్ నీట్‌గా వచ్చేస్తది. ఇగో చూసారు కదా! ఇట్లా వస్తది. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒక దగ్గర ఎత్తుగా ఉబ్బెత్తుగా అట్లా రాకుండా నీట్‌గా కనిపిస్తదండి హ్యాండ్ జాయింటింగు. సో, చూడండి ఈ విధంగా ఒకటైతే అయిపోయింది కదా! రెండోది మిడిల్ నుంచి అయితే నేను చూస్తున్నాను. ఒకవేళ మీకు మిడిల్ నుంచి చూసేసి నేను స్టార్టింగ్ నుంచి వేశాను కదండీ! మీకు అట్లా రాకపోతే మిడిల్ నుంచి మీరు వేసేసుకోండి. ఇటు దటు అట్లా వేసేసుకున్నా పర్వాలేదనమాట. సో, 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలండి. ఫైనల్‌గా మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ లూజు, అలాగే చంక లూజు, అలాగే నడుము లూజు వేసేసుకొని సైడ్ జాయింట్ వేసేస్తే సరిపోద్ది. సైడ్ జాయింట్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్‌లో చూడండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.